హాయ్ అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ అగ్రోస్. ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో మాల్వా మల్టీ క్రాప్ మిషన్లో అన్ని రకాల క్రాప్స్ కవర్ చేయడానికి చూసాము. అన్ని రకాల మోడళ్ళు కవర్ చేయడానికి చూద్దాం అనమాట. దాదాపుగా వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, నేను అన్ని రకాలుగా కవర్ అయ్యే విధంగా చూశాను అనమాట. కొంచెం లెంతీగా ఉన్నా చూడండి. అండ్ ఫస్ట్ మనం మిల్లెట్స్తో స్టార్ట్ చేద్దాం అనమాట. మిల్లెట్స్ అంటే కనుక కొర్రలు, రాగులు ఉంటాయి కదా, చూడండి. మిల్లెట్స్ అనేవి చాలా సన్న గింజలు కదా. సన్న గింజలు అనేవి హై స్పీడ్ మోడల్ కదా, బయటికి వెళ్ళిపోతాయేమో అనుకోవచ్చు. లేదంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే హరాంగా ఆడుకోవచ్చు అనమాట. పెద్దగా శ్రమ ఉండదు. కోయేసుకుని సింపుల్గా వేసుకునేవచ్చు. మనం ఆలో గురించి తెలిసిందే కదా, మన దగ్గర మిషన్లు దాదాపు అన్నీ సింపుల్గా ఉండేవి. నెక్స్ట్ వచ్చేసి వరి చూడండి, చెత్తగడ్డి రుజుంగని చెప్పి రాకెట్ మోడల్ కంటే రుజుంగన పైకి లేచిపోతుంది. అట్నే చెత్తలో చేయి పెట్టే పని లేదనమాట, ఎందుకంటే అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకటి అనుకోవచ్చు ఏంటంటే, ఇప్పుడు దాదాపు అందరికీ హార్వెస్టర్లు ఉన్నాయి కదా, హార్వెస్టర్లో కోయించుకుంటే సింపుల్ పని అయిపోద్ది కదా అనుకోవచ్చు. కాకపోతే కనుక కొన్ని ఏరియాలో ఏంటంటే టైంకి హార్వెస్టర్లు ఉండకపోవచ్చు. ఇంకా కొన్ని ప్లేసుల్లోకి హార్వెస్టర్లకి వెళ్ళలేదు కదా, అంటే ఉద్దుళ్ళు ఎక్కువగా ఉండడం కానీ అట్లా కొంచెం ఇబ్బంది అయిన చోట్లకు ఇట్లా కోసేసుకునేసి మనం మిషన్కి వేసేసుకుంటే చాలా నీట్గా, ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. హార్వెస్టర్లు కూడా ఇంత నీట్గా రావు కదా, అంత నీట్గా వస్తాయి కదా గింజలు అనేటివి. ఇంకోటి ఏంటంటే తక్కువ పని అనమాట. ఒక ఇద్దరు ముగ్గురు వేస్తూ ఉంటే కనుక సింపుల్గా వేస్తూ ఉండొచ్చు. ఒకరి వెనకాల గింజలు ఉంటే కనుక పని అయిపోద్ది అనమాట. అంతకు మించింది ఏమీ లేదు కదా. దాదాపు అన్ని మిషన్లు మన దగ్గర కాంప్రమైజ్ చేయలేదు కదా, అంటే తక్కువ మంది మనుషులతోనే ఎక్కువ వర్క్ అయ్యే విధంగా చూసామన్నమాట. మిషన్తోనే మొత్తం అంతా ప్రాసెస్ చేసుకునేసి నీట్గా సరికొచ్చేదానికి ట్రై చేసేది మనము. దాదాపు ఒక మాల్వానే కదా, మన కేఎస్ఆర్లో ఉండే అన్ని రకాల మిషన్లు ఇట్లా సేమ్ రిజల్ట్ వచ్చేదానికి చూద్దామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న అనేది ఒకప్పుడు యుద్ధమే చేసేటోళ్ళం. ఎందుకంటే కనుక ఆ పిప్పి కంటంత ఒక సైడ్ పొట్టంతా పోతూ ఉంటే కనుక గాలికి పోతా ఉంటే ఆ సైడే నిలబడుకునేసి మనం అంతా తీసేసుకుంటూ ఉండాలా, ఎక్కువ ప్రాసెస్ చేయాలా, ఎక్కువ మంది మనుషులు కావాలా అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏం లేదు. ఒక 9 మనుషులు ఉంటే కనుక కొంతమంది అట్లా ముంచేస్తూ ఉంటే, ఒక ఇద్దరు ముగ్గురు పోయేస్తూ ఉంటే కనుక, ఒకరు గింజలుగా ఉంటే కనుక అంతే పని అయిపోతుంది. మిగతా అంతా గిప్పికట్ట అంతా గాలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సింపుల్గా పని అయిపోతుంది మనకు. ఇంకా సరే, మనకు ఇంకా బయటకు వచ్చే మొక్కలు ఎంత నీట్గా ఉంటాయో మీకైతే తెలిసిందే కదా. వాటి క్వాలిటీ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు కదా. మనం మిషన్లు అట్లా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జొన్నలు అనేటివి చాలా రకాల మిషన్లు ఆడతాయి. కాకపోతే మీరు అనుకోవచ్చు వాటికి దీనికి డిఫరెన్స్ ఏందని చెప్పేసి. దాదాపుగా అన్ని మిషన్లు బాగానే ఆడతాయి. కాకపోతే కనుక వాటికన్నా మనకు తక్కువ మంది మనుషులతో పర్ఫెక్ట్గా ఆడాలంటే కనుక మాల్వా అనమాట. ఇది ఒక మోడల్ అనమాట, అంటే పుషింగ్ ఫ్యాన్స్ మాదిరి. మీరు అనుకోవచ్చు అన్ని ఒక రకంగా మోడల్ తయారు చేసుకోవచ్చు కదా అనేసి, లేకపోతే ఎందుకు రకరకాలు చేస్తుంటారు అనుకోవచ్చు కదా. అంటే కొన్ని ఏరియాలలో కొన్ని మోడల్స్ లైక్ చేస్తూ ఉంటారు. కాకపోతే అవుట్పుట్, మీకు కావాల్సిన అవుట్పుట్ బయటకు వచ్చేది సరుకు వచ్చేసి సేమ్ ఉంటుందన్నమాట. ఏది ఎట్లున్నా కానీ, మోడల్ ఎట్లున్నా కానీ మనకు నీట్గా వచ్చే విధంగానే మిషన్లు అన్నిటి రెడీ అయ్యి ఉంటాయని. మీ మోడల్ ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఒక రకంగా మోడల్, మాకు ఈ ఏరియాలో ఈ మోడల్లే నడుస్తాయి అనుకోవచ్చు, ఇంకొక మోడల్లో నడుస్తాం అనుకోవచ్చు. ఆ విధంగా డిజైన్ చేసినా కానీ మనకు అవుట్పుట్ అయితే కనుక 100% వచ్చేదానికి మ్యాక్సిమం డిజైన్ చేసి ఉంటాయన్నమాట ఈ మిషన్లు అన్నీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి సొద్దలు వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, వానల కాలం వచ్చే టైంలో సొద్దలు వేస్తారు కదా కొంతమంది. అండ్ కొన్ని ఏరియాలలో ఏదో ఇబ్బంది రావడం వల్ల సరిగా ఎండవు. ఆ ఎండని పక్షంలో ఏమవుతుందంటే కనుక సొద్దలు నీట్గా రావు అనమాట, బొంతంతా వచ్చేస్తుంది, ఎక్కువ నలపాలన్నమాట. ఆ విధంగా రైతులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాటికి సొల్యూషన్ అనమాట, బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే కనుక బాగా పిండి వేసేసి మనకు సొద్దలు అనేటివి క్లియర్ చేసి 100% నీట్గా వచ్చేదానికి ట్రై చేస్తుంది అనమాట. ఈ బ్యాక్ టోకరీలో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే కనుక, దాదాపు ఏమవుతుందంటే కనుక సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ వచ్చేసి పుల్ల అంతా వచ్చేసింది కదా, అంటే సన్న గింజ వేస్టేజ్ అంతా సన్న గింజ ఉంటుంది కదా, ఆ గింజని తీసుకుని వచ్చి మనం ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళి మళ్ళీ తొట్టులో పోస్తుంది. మళ్ళీ అది ఫిల్టర్ చేయడం వల్ల సరిపోతుంది అనమాట. మామూలుగా అయితే ఒక గంప ఏదైనా పెట్టుకునేసి ఆ గంపలో నుంచి మళ్ళీ తొట్టులో పోస్తాం కదా, ఆ పని కూడా లేకుండా తగ్గించుకునేసుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి ఎలివేటర్ మోడల్. పైన తొట్టి కూడా ఉంది కదా, మనం హార్వెస్టర్ అని కొన్ని హార్వెస్టర్ లాగా స్టాక్ పెట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, శనగ ఆడుతుంది అనమాట. దాదాపు శనగ ఏం చేస్తానంటే కనుక అందరూ రన్నింగ్లోనే ఆడుకోవడానికి ఇట్లా ఈ విధంగా హెల్ప్ అవుతుంది అనమాట. పైన వచ్చేసి తొట్టి ఉంది కాబట్టి ఆ తొట్టిలోకి పడిపోతుంది. ఇది శనగపప్పు, పచ్చనగపప్పు అంటారు కదా, అది వేస్తున్నారనమాట. అండ్ శనగలో కూడా ఇంతకుముందు చిన్న మిషన్లు మాత్రమే ఆడేటట్టు ఉండేది. ఇప్పుడు ఏం లేదు, మన దగ్గర ఉండేవి సూపర్గా ఆడతాయి అనమాట. ఎందుకంటే కనుక గింజలు క్లియరెన్స్ రావడంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, అరంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మినుము అనేది దాదాపు చాలా ఏళ్ళ నుంచి మినుము అనేది ఒక యుద్ధంలాగా అయిపోయింది అనమాట. అంటే ఎందుకంటే కనుక అన్ని రకాల మిషన్లు ఆడుతున్నాయి, కానీ మనకు పర్ఫెక్షన్ అంటే మన కేఎస్ఆర్లో ఉండే మిషన్లకు డిఫరెన్స్ ఏంటంటే కనుక
పర్ఫెక్షన్ అన్నమాట. చూడండి పుల్ల గిల్ల ఏమి లేకుండా, ఒకప్పుడు అనేది దుమ్ము ధూళి పుల్ల ఇలా వస్తుంది, మళ్ళీ వాటిని తూర్పు పోయాలా, రకరకాలుగా ఉంటాం కదా, కాయలు కూడా వస్తాయి అనుకుంటారు కదా, అవన్నీ ఏమి లేకుండా నేను ఇంతవరకు అన్ని రకాల మాల్వాలో ఉండే అన్ని రకాల మోడళ్ళు చూపించాను కదా, మీరు అవుట్పుట్ విషయంలో చూడండి, ఒక్కటి కూడా మీకు సరుకు నీటి రాకుండా ఉండే ప్రసక్తే లేకుండా ఉంది కదా. ఏమైనప్పటికీ మనుషులు ఇప్పుడు ఉండే ఈ జనరేషన్లో మనకు మనుషులు దొరకాలంటే కష్టం కదా, అలాంటి వాళ్ళకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొకటి చూడండి, పచ్చి గింజను కూడా వదలకుండా రుబ్బి మనకు మిషన్లోంచి మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. మనుషులు తక్కువ ఉంటుంది, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎక్కడైతే మనం పొలంలోకి వెళ్ళిన తర్వాత బ్యాక్ వచ్చే ప్రసక్తి లేకుండా ఈ మిషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. దాదాపు మినిమం అనేది అన్ని రకాల మిషన్లు ఆడుతున్నాయి కదా, వాటికి దీనికి డిఫరెన్స్ తెలిసిందే కదా, క్వాలిటీ అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉండే మిషన్లు అనేటివి ఈ మాల్వానే కదా, దాదాపు అన్ని మిషన్లు ఏంటంటే ఇంకా బెస్ట్గా వచ్చే విధంగా, అంటే ప్రతి ఒక్కటి అందరికీ మనకు డిఫరెన్స్ ఉండాలి కదా, ప్రతి ఒక్కటి డిఫరెన్స్ చేసుకుంటా ఒక్కొక్కటి మాడిఫై చేసుకుంటా రైతులకు చాలా బెనిఫిట్గా ఉండే విధంగా డిజైన్ చేసుకుంటా అప్డేట్ వర్షన్ వస్తూ ఉంటాయి, కానీ తగ్గే ప్రసక్తే లేదనమాట. దాదాపుగా అన్ని రకాల మోడల్ నేను ఈ మిషన్ గురించి చెప్తానని చెప్పేసి మిగతా మిషన్లు బాగాలేవు అనుకోవద్దండి. మనకు సెట్ అయ్యే విధంగా మనం ఇక్కడ కేఎస్ఆర్లో మీకు సెట్ అయ్యే విధంగా మీకు నచ్చిన మోడల్ను మీకు అందజేస్తారనమాట. ఇది వచ్చేసి బ్యాక్ టోకరీ ఉంది కదా, బ్యాక్ టోకరీ అని చెప్పేసి సైడ్ టోకరీ అని చెప్పేసి దాదాపు అన్ని దాంట్లోనూ అవుట్పుట్ మాత్రం తగ్గే ప్రసక్తే లేదు, సేమ్ అవుట్పుట్ ఉంటుంది. కాకపోతే మీకు నచ్చిన ఏ విధంగా అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా మిషన్ అనేటివి మీకు సేల్ చేస్తుంటాం అనమాట. చూశారు కదా, దాదాపు అన్ని మిషన్లలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చూపించిన వీడియోలలో అన్ని రకాల మోడళ్ళు చూపిస్తున్నాను, అన్ని రకాల పంటలు చూపిస్తున్నాను. ఏ పంట అయినా కానీ నీట్గా వచ్చే ప్రసక్తి తప్ప తగ్గే ప్రసక్తి లేదనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా మిషన్లు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి పెసలు. దాదాపు మినుముకు పెసలకు పెద్దగా డిఫరెన్స్ లేదు, అది మీకు తెలిసిందే కదా, ఎందుకంటే కనుక రెండు సేమ్ లాగే ఉంటాయి, సేమ్ సైజే ఉంటాయి, ఆడిచ్చే విధానం కూడా సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంది అనమాట. కంది అనేది ఒకప్పుడు మనం ఏం చేస్తామంటే పీక్కునేసి నెలకేసి కొట్టేసుకోవడమో, లేకపోతే ట్రాక్టర్ తొక్కించుకునేసి తూర్పు పోసుకోవడమో, మిషన్కి వేసుకోవడమో చేసేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే దాదాపుగా అందరం మిషన్లో ఆడాలని ట్రై చేస్తున్నాం కదా, హార్వెస్ట్లో వేసినా కానీ అంత క్లియరెన్స్ రావు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, ఒక్క పుల్లలు లేకుండా నీట్గా వస్తున్నాయి కదా. ఆ విధంగా నీట్గా రావాలంటే మనం ఇదే అనమాట, మనం కట్టె బాగా ఎండబెట్టుకోవాలా, మిషన్లో వేసి కనుక అవే నీట్గా ఉన్నాయి. ఎంత నీట్గా చూడండి, బాగా కూవ వేసుకున్నారు వీళ్ళు, ఎండబెట్టుకున్నారు, కూవ వేసుకున్నారు, వేస్తూ ఉంటారు. తక్కువ మంది మనుషులు, ఒక 2-3 అయితే మనుషులు వేస్తూ ఉండొచ్చు. ఇంకా తర్వాత ఎన్నికల కందులు వచ్చేస్తుంటాయి, అంతకు మించి వేరే ప్రసక్తే లేదు. ఎంత నీట్గా వస్తున్నాయో మీరు చూశారు కదా కందులు వచ్చేసి. అండ్ వర్క్ కూడా మనకు తక్కువే కదా, ఎందుకంటే కనుక పెద్ద ఎండబెట్టుకోవడం, కోసుకొని ఎండబెట్టుకోవడమే కొంచెం పనిగా ఉంటుంది. కానీ మిషన్లో వేసేటప్పుడు మనం ఒక్కొక్క కట్ట తీసుకొచ్చేసి అందులో అందిస్తూ ఉంటే కనుక ఆ మిషన్ వచ్చేసి మొత్తం ఏమాత్రం లేకుండా మొత్తం పిండి చేసి మన కందులు మనకి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్రౌండ్ నట్, వేరుశెనగ అనేది వేరుశెనగ చూడండి, నేను దాదాపు అన్ని మోడల్ కవర్ చేస్తున్నాను కదా, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మాల్వాలో ఉండే అన్ని రకాల మోడల్ కవర్ చేస్తున్నాను, అన్ని రకాల క్రాప్స్ కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ నట్ కూడా చెప్పాల్సిన అవసరమే లే, మనం దగ్గర ఉండే మిషన్లన్నీ గ్రౌండ్ నట్ కూడా ఎక్కువ ఉంది కనుక వేరుశెనగ వచ్చేసి చాలా ఏరియాలలో కొన్ని ప్రిఫరెన్స్గా ఉంటుంది. అంటే వేరుశెనగ ఆడడంలో కూడా కొంచెం కష్టం అనమాట, ఎందుకంటే కనుక కొన్ని ఏరియాల్లో మట్టి ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఎత్తు పెరుగుతుంది, తక్కువ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వేరుశెనగ చాలా సెన్సిటివ్ అనమాట, అంటే కొంచెం అటు ఇటు కానీ కాయ పగులుతుంది, పప్పు వచ్చేస్తుంది. అట్లా కూడా రైతులు ఒప్పుకోరు కదా, అలాంటప్పుడు మనం దాన్ని ఎంతో కేర్ఫుల్గా ఆడాలి కదా. వాటన్నిటి కోసం తగ్గినట్టే ఈ మిషన్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది, మాల్వా గ్రౌండ్ నట్ మిషన్ అనేది. మరి చూసారు కదా, నేను దాదాపుగా అన్ని రకాల మాల్వాలో ఉండే అన్ని రకాల మోడళ్ళు కవర్ చేశాను, అన్ని రకాల పంటలు కవర్ చేశాను. మీకు ఇంకా వేరే ఏ పంట వీడియో కావాలన్నా కింద కామెంట్ చేయండి, నేను ఆ పంటకు దగ్గర వీడియోలన్నీ అప్లోడ్ చేశాను అనమాట. నేను ఇంకా మరిన్ని డిఫరెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఫార్మింగ్ సంబంధించిన మిషనరీలో అన్ని రకాల టెక్నాలజీ కొత్త మిషన్లు అన్నీ వచ్చినట్టుగానే అప్లోడ్ చేస్తుంటాను ఈ ఛానల్లో. మరి మీకు నచ్చితే ఒక లైక్ వేసుకుని కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో. అండ్ మీ ఏరియాలో ఎటువంటి పంటలు వేస్తున్నారో, ఎటువంటి మిషన్లు రన్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే కనుక పైన నెంబర్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ నెంబర్స్కు మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు పూర్తి డీటెయిల్స్, కాస్ట్ అండ్ ఏమేమి వాడుతుంది, మీకు ఏ మిషన్ అయితే యూజ్ఫుల్ అవుతుంది, మొత్తం డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. నేను పెట్టిన వీడియోస్ అన్నింటిలో అన్ని రకాల దాదాపు మోడల్ కవర్ చేశాను అనమాట. ఏ ఒక్క మిషన్ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, అన్నీ నీట్గా ఉంటుంది. మరి నచ్చితే ఒక లైక్ వేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్ఆర్ అగ్రోస్.